బచ్చర్స్ క్రాసింగ్ ఇది హాలీవుడ్ మూవీ. ఇప్పుడు మనకి బుక్ మై షోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 45 minutes ఉంది. ఇది వెస్టర్న్ అడ్వెంచర్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే కొంతమంది హంటర్స్ టీమ్గా అడవిలోని దున్నపోతులను వేటాడేందుకు వెళ్తారు. ఆ నెక్స్ట్ మన హీరో అయిన నికోలస్ కేజ్తో గొడవ స్టార్ట్ అవుతుంది. అడవిలో నేచర్ని, రాబోయే ప్రమాదాలను, ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది స్టోరీ. మీరు అది మూవీ చూసి తెలుసుకోవాలి ఏమవుతుంది అన్నది. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే విజువల్గా వెస్ట్రన్ సైడ్ బాగా చూపించారు, అది బాగా నచ్చింది. అండ్ జస్ట్ ఫర్ వన్ టైం వాచ్, అది కూడా నికోలస్ కేజ్ కోసం మాత్రమే. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లు చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్స్, మాంటానా నేచర్ అందాలని, హార్డ్నెస్ను అద్భుతంగా చూపించడంలో సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. నికోలస్ కేజ్ తన యాక్టింగ్ మనకి చాలా మూవీస్లో చూసాం. గోస్ట్ రైడర్గా ఎంతైతే మనల్ని ఆకట్టుకున్నాడో ఈ మూవీలో కూడా ఒక సెటిల్డ్ యాక్టర్గా మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చి డీప్ ఫీలింగ్. కాంపిటేటివ్ వెస్ట్ సైడ్ సంబంధించి న్యాచురల్ రాబరీ వల్ల కలిగే డిస్ట్రక్షన్ని మూవీ చాలా ప్రమితంగా, చాలా క్లియర్గా బాగా అయితే చూపించారు. మనకి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమా, అంత బాగా చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చి అడ్వెంచర్ రియలిజం. దున్నపోతల హంటింగ్ని నిజ జీవితానికి దగ్గరగా చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫేసింగ్ ఇష్యూస్. స్టోరీ నెమ్మదిగా వెళ్తుంది, ఇది చాలా వ్యూయర్స్కి అయితే బోర్ కొడుతుంది అని అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా స్లో డ్రామా వెళ్తుంది అనమాట. సో అదే బిగ్గెస్ట్ మైనస్. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ ఫ్లాస్. కొన్ని క్యారెక్టర్స్ అర్థం అవ్వకుండా అన్క్లియర్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి టోన్ ఇంబ్యాలెన్స్. వైలెంట్ క్లాషెస్ అండ్ కామ్ సీన్స్ మధ్య ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉండదన్నమాట. సో సడన్గా వస్తుంటే సడన్గా మళ్ళీ కామ్ అయిపోతుంటుంది. సో ఆ బ్యాలెన్స్ అయితే తప్పింది అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, బట్ దున్నపోతుల్ని సంహారంగా గాఢంగా చూపించినప్పుడు మనకి అక్కడ కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, బట్ లేడీస్ ఇలాంటివి చూడలేరు అనమాట. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బచ్చర్స్ క్రాసింగ్ ఒక సింపుల్ స్టోరీ, నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లేతో, మంచి విజువల్స్తో ఉన్న మూవీ. నికోలస్ కేజ్ అండ్ వెస్టర్న్ సైడ్ మూవీస్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే ఈ సినిమాను ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.3 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.